హాయ్ అండి. నేను చేసే తప్పు మీరు ఎప్పటికీ చేయకండి. ఆ తప్పేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మా వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉండేటప్పుడు నాకొక మాట చెప్పిందనమాట. మనకి బాబో, పాపో పుడితే కొందరికి ఫుడ్ డొనేట్ చేద్దాం. రోడ్డు మీద చాలా మంది ఉంటారు కదా! తినకుండా వాళ్ళకి డొనేట్ చేద్దామని చెప్పింది. మా ఆవిడ కోరిక మేరకు మేమైతే 50 మందికి పులిహోర ప్రిపేర్ చేసాము. నేనైతే పులిహోర చాలా సార్లు తిన్నాను గానీ ప్రిపేర్ చేసే విధానం ఫస్ట్ టైమ్ చూసాననమాట. చేతికి గ్లౌజెస్ ఏసుకొని చేయండి అంటే, లేదు పులిహోర ఇలాగే చేస్తారు. మేమే కాదు ఎవరిని అడిగినా సరే ఇలాగే చేస్తారు. ఇలా చేస్తేనే టేస్ట్ వస్తది. అంతా వస్తదని చెప్పి ఏదో మాట అన్నారు నాకు. ఇప్పుడైతే టైం మధ్యాహ్నం 1:30 ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఫుడ్ డొనేట్ చేయడానికి ఇంక బయలుదేరిపోయామన్నమాట. మా ఆవిడైతే డొనేట్ చేస్తున్నప్పుడు వీడియో తీస్తానండి. నేను నో చెప్పాను. అప్పుడు తను ఏమనిందో మీకు తెలుసా? ఏవండి ఒక మంచి పని చేసేటప్పుడు వీడియో తీయడంలో తప్పేం లేదండి. వాళ్ళకి తెలియకుండా నేను తీస్తానుగా. లో కూడా మంచి వాళ్ళు ఉంటారని నాకు ఈ రోజే తెలిసింది. ఒక అతను మేము ఆల్రెడీ ఫుడ్ తినేసాం. మీరు నాకు ఇచ్చేది ఫుడ్ ఏదో వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటారుగా అని అన్నారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి ఒక్కరి లైఫ్ లో స్పెషల్ డేస్ అనేవి చాలా ఉంటాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే అలాంటి డేస్ ని ఇలాంటి వాళ్ళ పొట్ట నింపి ఆ డే ని ఫుల్ఫిల్ చేసుకోండి. సరిగ్గా సంవత్సరం కిందట నేను చేసిన తప్పు ఏంటంటే నా పెళ్లి రోజు నాడు చాలా ఫుడ్ వేస్ట్ అయిపోయింది. ఆ ఫుడ్ పడేయడం ఇష్టం లేక రోడ్డు మీద చాలా మంది కదా పంచండి అని చెప్పేసి మా అమ్మ క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చేసింది. వాళ్ళు పంచారో పడిసారో మాకైతే తెలియదు. అందుకే మీరు కూడా ఇలాంటి తప్పు అసలు చేయకండి. ఫుడ్ మిగిలితే చాలు చుట్టాలు తప్పేలాలు పట్టుకొని వచ్చేస్తారు. ఊరికే పోనీ తింటారా అది కూడా లేదు. లాస్ట్ కి మళ్ళీ ఆ చెత్తకుండీలోనే పడేస్తారు. అందుకే నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఒక కార్యం జరుగుద్ది. ఫుడ్ ఒకవేళ ఎక్కువ అయితే ఆ ఫుడ్ ని ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకొని ప్యాకింగ్ కవర్స్ అన్ని పెట్టి నీట్ గా ప్యాక్ చేసి పంచండి. కనీసం మీకు పుణ్యమైన వస్తుంది కదా. ఇదేనండి మీకు చెప్దాం అనుకున్నాను. మా ఛానల్ కి అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఐడికి ఇదే మా ఫస్ట్ వీడియో. సో ఇప్పటి నుంచి మీకు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్ని రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంటాం. మీ సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఇంతటితో సెలవు.